హలో, ముచ్చట్లు మొదలు పెడదామా? మా పాపది ఈ మంత్ జూన్ 12న బర్త్డే జరిగిందండి. తన కోసం ఇష్టమైన గులాబ్ జామ్ చేసాము. తన నేమ్తో ఉన్న గులాబ్ జామ్ చేసి తనకి పెట్టాము. అలాగే వాళ్ళ కజిన్స్ అందరూ కలిసి సర్ప్రైజ్గా డెకరేట్ చేద్దామని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టారు. సో చాలా మంచిగా లుక్ వచ్చింది. అది మంచి కలర్ కాంబినేషన్తో ఉంది, లైట్ బ్లూ కలర్తో. యాక్చువల్గా చెయ్యొద్దు అనుకున్నాం, కానీ వీళ్ళందరూ సర్ప్రైజ్గా సెలవుల్లో ఉన్నారు కదా, అందుకని ఇట్లా చక్కగా చేశారనమాట. మంచిగా డెకరేషన్ చేసాము. అట్లాగే ఎంత నీట్గా అవుట్లుక్ వచ్చిందంటే లైట్ బ్లూ కలర్ లైటింగ్స్, అలాగే వైట్ పరదా అంతా వాడే ఇచ్చారు మీషోలో. అలాగే వాళ్ళ బాబాయిలు కజిన్స్ అందరు కలిసి చక్కగా వంట చేసుకొని, యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడం మాకు అలవాటండి. అందుకని మా చిన్నదానికి బాగా జాయింట్లు అంటే ఇష్టము. అందుకని దానికోసం స్పెషల్గా జాయింట్లు చేసామన్నమాట. అలాగే బిర్యానీ వండుకున్నాం. ఇంకా మాకు రెగ్యులర్గా చిన్న పార్టీ అయినా మా అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు కామన్. అలాగే వాళ్ళ ట్యూషన్ టీచరు, మా ఇంటి ఎదురుగుండా ఉండే నా క్లోజ్ ఫ్రెండ్స్ మౌనిక, ఆశా గారు, గాయత్రి గారు, వీళ్ళందరూ కామన్గా చిన్న ఫంక్షన్ అయినా ఎప్పుడు ఉంటారు. ఇంకా మా పిల్లలందరూ కూడా ఫ్రాక్స్ చాలా మంచిగా కుట్టించుకున్నారండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే స్టిచ్చింగ్ చాలా అందంగా కుట్టింది. అందుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రత్యేకంగా. చాలా ఏంజల్స్ లాగా ఉన్నారు అందరూ. అలాగే కేక్ కూడా ఈసారి స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మా ఆయన అసలు నాకు చెప్పకుండా డిజైన్ సెలెక్ట్ చేశారు. అలాగే ఫ్లేవర్ కూడా మా పిల్లలకి ఎంత నచ్చిందంటే బాగా ఫిదా అయిపోయారు. అండ్ ఇంకా మా పాప అయితే అసలు ఫుల్ ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతుంది. అండ్ ఎంత హ్యాపీగా ఉందంటే వాళ్ళ ఫ్రెండ్స్ సిస్టర్స్తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసింది. నిజంగా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి మనసుకు నచ్చిన వాళ్ళు ఒక నలుగురు ఉంటే చాలండి. ఏ అకేషన్ అయినా సరే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మా పాపకైతే అందరి బ్లెస్సింగ్స్ అందాయి అనమాట. తనకి నచ్చిన విధంగా జరిగింది. యాక్చువల్గా స్కూల్ ఉంటే కనుక స్కూల్లోనే కేక్స్ పంచడం, చాక్లెట్స్ పంచడం, పెన్సిల్ పంచడం జరిగిపోయేది. స్కూల్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మాకు పడింది అనమాట పిడి. అలా జరిగింది. అయినా కూడా ఇంకా పిల్లల కోసం, వాళ్ళ సంతోషం కోసం చిన్న మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కదా అని మేము కూడా చక్కగా సెలబ్రేట్ చేసాము. అండ్ ఇంకా అంత బాగా జరిగింది. ఫుడ్ కూడా చాలా మంచిగా ప్రిపేర్ అయ్యింది. నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మేము బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము ముగ్గురము. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ, అలాగే వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ గ్రీటింగ్ కార్డు తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ అక్క వాళ్ళు ఏదో వాళ్ళ పాకెట్ మనీతో ఏదో చిన్న గిఫ్ట్ బల్లే ఉంటుంది కదండి. అట్లాగా చిన్నప్పుడు ఈ గిఫ్ట్స్ పంచడాలు, వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏదైనా చెయ్యడాలు అట్లా. ఇంకా మా ఆఫీస్ కొలీగ్ అనాలా, లేకపోతే సిస్టర్, లేకపోతే అలా ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి, నాతో మంచిగా హోల్ హార్టెడ్గా ఉంటుంది. తన స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చింది మా పాపకి. అలాగే ఇంకా ఏ ఫంక్షన్ అయినా మా ఇంట్లో ఈ సౌండ్ బాక్స్లు అదరడం అయితే కామన్ అండి. ఒక గంట అయినా డాన్స్లు వేసుకుంటారు వీళ్ళు. వాళ్ళకి రోజంతా వదిలేసినా కూడా ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అసలు అలసట అనేది రాదు. ఇంకా మన వీడియోలు తీసి మనం అలసిపోవాల్సిందే. సో పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మంచిగా జరిగింది పార్టీ. మా పాప ఫుల్ హ్యాపీ, వచ్చిన గెస్ట్లందరూ ఫుల్ హ్యాపీ. అట్లా జరిగిందనమాట మా ఫంక్షన్, ఏదో చిన్నగా అలాగా. అండ్ ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఫోటోషూట్లు చేసి మంచి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. ఇంకా ఫ్రాక్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే నన్ను కామెంట్లో అడగండి. ఎక్కడ కుట్టించుకున్నాను, ఎవరు అనేది డీటెయిల్స్ ఇస్తాను మీకు. మా నలుగురు పిల్లలకి అసలు మంచిగా సెట్ అయినాయి ఫ్రాక్స్ అయితే. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను.